సాధారణంగా ప్రతి మనిషికి ఏవో ఒక కష్టాలు సమస్యలు ఉంటాయి. అయితే వాటన్నిటికీ కారణం డబ్బు. డబ్బు ఉంటే చేయలేని పని అంటూ ఏదీ లేదు, ఉండదు కూడా. అదే డబ్బు లేకపోతే ప్రతి చిన్న పని కూడా ఏదో పెద్ద పనిలా కనిపిస్తుంది. ఎవరు మనకి సహాయం చేయరు కూడా. ప్రతి మానవుడు తనకు డబ్బు కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే డబ్బు ఉంటే ఏ పని అయినా ఇట్టే పూర్తయిపోతుంది కాబట్టి. ఇంట్లో డబ్బులు లేక, సంపాదించిన ధనం చేతిలో నిలవక, అవసరాలకు తగిన ధనం లేక ఇంట్లో గొడవలు, దాంతో ప్రశాంతత కరువు అవ్వడం, అవసరాల కోసం అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో ఇబ్బందికి గురవుతుంటారు. ఇటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏదో ఒక సమయంలో ఎదురవుతూనే ఉంటాయి. దీంతో మానసికంగా, ఆర్థికంగా చాలా కృంగిపోతారు. అయితే అలా అన్ని భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారు, బాధలు పడుతున్నవారు ఈ శ్రీరామనవమి రోజు ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ఈ శ్రీరామనవమి వసంత ఋతువులోని చైత్రశుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు. అంతేకాక 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత అయోధ్యలో సీతమ్మ తల్లితో కళ్యాణం జరిగింది కూడా ఈ చైత్రశుద్ధ నవమి నాడే. అయితే ఈ రోజున భక్తులంతా ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యాలు అంటే పానకం, వడపప్పు వంటివి సమర్పిస్తూ ఉంటారు. అంతేకాక కళ్యాణం జరిగే సమయంలో లేదా అయిన తరువాత ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని చేయటం వల్ల కటిక దారిద్ర్యంతో బాధపడేవారైనప్పటికీ కూడా సుఖశాంతులతో ఆనందంగా వర్ధిల్లి తీరుతారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి అంతటి విశిష్టమైన ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. రాముల వారి కళ్యాణం జరిగే సమయంలో స్వామివారికి, సీతమ్మ తల్లికి పోసే తలంబ్రాలను, పెళ్లి కానటువంటి వారైతే పోసే సమయంలో ఆ తలంబ్రాలను చెంగుతో పట్టుకుని వాటిని తలపై అక్షింతలుగా వేసుకోవాలి. అదేవిధంగా సంతానం లేనివారు కళ్యాణం పూర్తయిన తర్వాత ఆ తలంబ్రాలను తీసుకుని వాటితో పరమన్నం చేసుకుని భార్యాభర్తలిద్దరూ కూడా ఆ పరమన్నాన్ని స్వీకరించాలి. అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్నా, మీకు డబ్బులు రావాలి అన్నా, లేదా మీరు కోరిన కోరికలు తీరాలి అన్నా ఆ తలంబ్రాలను తెచ్చుకుని మీ ఇంటి 4 మూలలా వేయండి. అదే వ్యాపార సంస్థలో అయితే మీ క్యాష్ బాక్స్లో ఒక కవర్లో వేసి పెట్టండి. ఇలా పెట్టి శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని స్మరించి ఓపిక ఉన్నవారు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఇలా చేయటం వల్ల మీరు ఊహించలేని గొప్ప ఫలితాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు. మరి మీరు కూడా ఏవైనా సమస్యలతో, కష్టాలతో, ధనం లేక, సంతానం లేక, వివాహం అవ్వక కానీ బాధపడుతుంటే ఈ పరిష్కారాన్ని చేసి మీ కష్టాలన్నిటి నుండి దూరమై ఆనందంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.